దేవుని వాక్యము దీపమై మనకు వెలుగును ప్రసరిస్తుంది. ఈ రోజున ఇటువంటి గొప్ప గ్రంథాన్ని నేను కలిగి ఉన్నందుకు, మనం కలిగి ఉన్నందుకు ఈ గ్రంథం ఎత్తిపట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ పరిశుద్ధ గ్రంథం కొరకు నీ స్తోత్రం. ప్రభువా, ఈ పరిశుద్ధ గ్రంథం కొరకు నీకు స్తోత్రం నాయనా. నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాం. ఈ గ్రంథాన్ని ప్రేమిస్తూ, ఈ గ్రంథాన్ని చదువుతూ, ఈ గ్రంథాన్ని ధ్యానిస్తూ, ఈ గ్రంథములో మేము ఆనందించడానికి సమృద్ధిగా నీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాకు అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ గ్రంథం మనకి ఎందుకు ఇవ్వబడింది? పెట్టులో పెట్టి దాయడానికి. ఎందుకు ఇవ్వబడింది? చదవడానికి. అర్థమవుతుందా? కొంతమందికి తెలియక ఈ గ్రంథాన్ని పెట్టి పూజ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను కొంతమంది పరిశుద్ధ గ్రంథం ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే పూజ గదిలో పెట్టారన్నమాట. అంటే వాళ్ళు ఆ గ్రంథం మంచిది, ఇది కూడా మనం పూజించాలి అన్నటువంటి ఆలోచన. తర్వాత నేను చెప్పాను, ఇది మీరు పూజ గదిలో పెట్టడానికి కాదు, ఇది చదవడానికి మీకు ఇవ్వబడుతుంది. ఇది చదివి ఇందులో ఉన్నటువంటి దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలి అని చెప్పి వాక్యం చదువుకుందాం. ఇదేమో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలలో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఇదేనో ప్రభు బలను సమీపించబోతాము. శ్రేష్టమైన సమయంలో వచ్చాం. ప్రతి ఆదివారం ప్రభు బల కార్యక్రమాన్ని చేయాలి, చేసేవాళ్ళం. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అక్కడ నుంచి ఆరాధనలు కొంచెం అటు ఇటు అవ్వడం. రెండవ కారణం ఏంటంటే ఇది ఒక అలవాటు అయిపోతున్నట్టుగా, భయం లేకుండా చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. మనకున్న సహవాసాలన్నింటిలో కూడా ఒక్కొక్క వారం చేయాలి అని ఆలోచన కలిగింది. హల్లెలూయా. ఇలా ఈ దినం మనము ధ్యానించబోతున్నటువంటిది సార్దీస్ సంఘాన్ని గురించి. ఏ సంఘం చెప్పండి? సార్దీస్ సంఘాన్ని గురించి. ఈ సంఘము గురించి దేవుడు ఎవరు రాశారో ఒకసారి మనం చదువుతాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. 2వ వచనం మీరందరూ చదవండి. అయితే జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అందరూ చివరి మాట చదువు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినును కాక, చెవి గలవాడు వినును కాక. ఇది ఏ సంఘానికి రాయబడింది అని అంటే సార్దీస్లో ఉన్నటువంటి సంఘపు దూతకు రాయబడినటువంటి సందేశం. ఈ సందేశాన్ని మనం ఎందుకు చదువుతున్నాము అంటే ఈ సందేశం మనకు కూడా సందేశం. దేవుని సందేశము ఒకరికి ఇవ్వబడినప్పుడు ఆ సందేశం మనం కూడా వినాల్సిందే. ఇక్కడ మీరు చూడండి, ఒక సంఘానికి ఇక్కడ ఈ యొక్క సందేశాన్ని రాశాడు. ఎవరు రాశారు అంటే యోహాను రాశాడు. యోహానుకు రాయమని ఎవరు చెప్పారు అని అంటే పునరుద్ధానుడైన ప్రభు చెప్పాడు. పునరుద్ధానుడైన ప్రభు ఎందుకన్నానంటే అప్పటికి ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి క్రీస్తు శకము 1వ శతాబ్దంలో ప్రియులారా అపోస్తలులు ఆయా స్థలాలకు చెదిరిపోయి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, సంఘాలను స్థాపించడానికి బయలుదేరినప్పుడు మన దేశానికి తోమా అనేటువంటి అపోస్తలుడు వచ్చాడు. ఈ తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. క్రీస్తు శకము 54వ సంవత్సరంలో సువార్త మన భారతదేశానికి వచ్చింది. క్రీస్తు శకము
54వ సంవత్సరంలో. ఆ రీతిగా తోమా వచ్చి సువార్త ప్రకటించాడు. తోమా మతోన్మాదుల చేతిలో హతమార్చబడ్డాడు. మెడ్రాస్లో సెయింట్ థోమస్ కెథడ్రల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమాధి ఉంది. ఆ సమాధి మీద ఒక చర్చ్ కట్టాడు. ఈ రోజున ఆ సమాధి యొద్ద ఒక చర్చ్ ఏర్పడింది. ఆయన్ను ఒక బల్లెంతో పొడిచి రహస్యంగా ఆయన్ని చంపేశారు. ఇలా అపోస్తలులందరూ కూడా ఇంచుమించుగా హతసాక్షులైన వారు. కానీ యోహాను మాత్రము హతసాక్షి అవ్వలేదు. అంటే ఎవరు కూడా యోహాను చంపలేకపోయారు. చంపుదామని ప్రయత్నం చేశారు కానీ చంపలేకపోయారు. ఎందుకంటే దేవుని సెలవు లేకుండా మనల్ని ఎవరు తాకలేరు. దేవునికి స్తోత్రం. చంపడానికి ఈయనను మసులుతున్నటువంటి మరుగుతున్నటువంటి నూనెలో పడేసారు. పెద్ద బాణలో, పెద్ద దాన్ని ఏమంటారు, చెరుకు రసం, దాన్ని ఎంత వేసి చెరుకు తయారు చేస్తారు చూసారా, అలాంటి ఒక పెద్ద బాణలో పడేసారు. దాంట్లో ఏంటది, పెనం దాంట్లో పడేశారు. ఈ లెక్క ప్రకారంగా ఆ వేడికి ఆ నూనె మరిగినప్పుడు దగ్గర నిలబడి ఒకవేళ నేను వేస్తానుండు అని చెప్పి పూరి వేసాను. దాంట్లో కొంచెం చిందింది అన్నమాట. కొంచెం చిందేటప్పుడు కంగారు పడ్డాను. మళ్ళీ తర్వాత కొనసాగించాను అనుకోండి, అలా కాదండి కొంచెం రసం స్టవ్ తగ్గించుకొని అప్పుడు మీరు వేయండి అని చెప్పాను. కష్టం దేవునికి స్తోత్రం. నెమ్మదిగా నేర్చుకోవాలి కదా ప్రతిదీ. మనం వాళ్ళు వండేస్తే మనం తెలియడమే కదా. కొన్నిసార్లు అవసరమైతే మనం కూడా వండి పెట్టాలి. పురుషులు మేము వండుతామండి బాబు. ఓకే, సంతోషం. సరే ప్రియులారా, మరి అలాంటిది నూనెలోనే పడేస్తే, ఒకవేళ ఇదే ఒక పెద్ద బాణ్ అనుకోండి, మసులుతున్నటువంటి దాని క్రింద వేడి ఇంకా ఎక్కువ అవ్వడానికి అవసరమైనటువంటి మంటను పెంచుతున్నారు. మనం అది బాగా సలసల మరిగిపోతుంది అన్నమాట. ఆ మరిగిపోతున్నటువంటి నూనెలో అపోస్తలుడైన యోహాన్ని వేసేసారు. అంటే ఈ ఉద్దేశం ఏంటి, ఇతన్ని చంపాలనే కదా, చంపాలనే ఉద్దేశంతో వేసేస్తే ఆశ్చర్యకరంగా అగ్ని వాసన అంటకుండా అభిజ్ఞలను కాపాడిన దేవుడుగా ఆయన యోహానును కాపాడాడు. యోహాను మామూలుగానే బ్రతికి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను ఇంక ఏ రకంగా కూడా చంపలేక చివరికి యోహాను అసలు మనుషులు లేనటువంటి నిర్జన వనానికి, ఏకాంత ప్రదేశానికి, పద్మాసు ద్వీపానికి అతను తీసుకెళ్ళి వదిలేసింది. ఇప్పుడు అక్కడ ఏమున్నాయంటే తాడి చెట్లు ఉన్నాయంట. తర్వాత అక్కడ ఉన్న నీరు తాగితే చచ్చిపోతారు. చాలా విషపు నీరు అన్నమాట. ఇప్పుడు ఆయన బ్రతకడానికి ఇంకా అవకాశం లేదు. సువార్త చెప్పడానికి ఇంకెవరు లేదు. ఇప్పుడు ఎవరికి చెప్తాడు సువార్త, చెప్పుకో, ఎప్పుడు ఎవరు చెప్పుకుంటారు అని వదిలేస్తే అక్కడ పద్మాసు ద్వీపంలో ప్రభువు దినమందు, అంటే ఆదివారపు దినమందు ఆత్మవశుడై ఉండగా ఒక గొప్ప దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూశాడు. అంతకుముందు అదే ప్రభువు దగ్గర ప్రియులారా అతని రొమ్మును ఆనుకున్న శిష్యుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అని అప్పుడు చూసినటువంటి ప్రభువే కానీ ఇప్పుడు మరొక కోటాను కోట్ల రెట్లు అధిక మహిమలో ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. అంటే ఆయన వస్త్రములు తెల్లవిగా కనబడతా ఉన్నాయి. ప్రకాశమానమైనటువంటి వెలుగుతో ఆయన ఉన్నాడు. ఆయన గురించినటువంటి వర్ణనను మనం చూస్తే 1వ అధ్యాయంలో ప్రియులారా యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ వచనం నుంచి 13వ వచనం నుంచి ఇంచుమించుగా 17వ వచనం వరకు మనము ఆయనను చూసినటువంటి యోహాను యొక్క పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏ ప్రభు అయితే వారితో మాట్లాడాడో, ఏ ప్రభుతోనైతే వారు సహవాసం చేశారో, ఏ ప్రభుతోనైతే వారు సేవ చేశారో, ఏ ప్రభు దగ్గర అయితే వారు బోధ నేర్చుకున్నారో, ఇప్పుడు ఆ ప్రభువు అలా కనిపించట్లేదు. ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు అంటే మహిమ ప్రభావాలతో కనబడుతున్నాడు. హల్లెలూయా. ఆయన చనిపోయినటువంటి దృశ్యాన్ని పక్క నుండి చూసిన వాడు. ఆయన చనిపోవడం చూశాడు, ఆయన శిలువ మోయడం చూశాడు, ఆయన తీర్పు పొందినప్పుడు దగ్గరే ఉన్నాడు. కానీ ఇప్పుడు పునరుద్ధారుడైన ప్రభువును చూసినప్పుడు మాత్రం చాలా భయానికి లోనైపోయాడు. ఎందుకంటే మహిమతో ఉన్నాడు, ప్రభావంతో ఉన్నాడు. ప్రియులారా, ఆయన నేత్రాలు ఎలాగున్నాయంటే అగ్ని జ్వాలలు ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలల వల్ల ఉన్నాయి. ఆయన పాదములు ఎలాగున్నాయంటే ఒలిమిలో పుటం వేయబడి మెరుగుచున్న పరంజితో సమానమైంది. ఆయన కంఠస్వరం ఎలాగుందంటే నెమ్మదిగా నిమ్మలంగా లేదు. అక్కడ ఎలా ఉందో తెలుసా? విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఎప్పుడైనా మీరు ప్రాజెక్టు దగ్గరికి వెళ్తే ఆ నీరు బయటకు వచ్చేటువంటి దృశ్యాన్ని చూస్తే ఎలాంటి హోరు వినబడుతుంది. ఇప్పుడు గోదావరి నిండిపోయింది, గేట్లు ఎత్తేసేయాలన్నారు. గేట్లు ఎత్తేసినప్పుడు ఆ వాటర్ మామూలుగా సమానమైనటువంటి రీతిలో నెమ్మలంగా వెళ్ళిపోతుంది. ఏం చేస్తుంది? పెద్ద శబ్దం హోరు వినబడుతుంది.
అలాంటి ఒక గంభీరమైనటువంటి స్వరముగా యేసయ్య స్వరం వినబడతా ఉంటాయి. ఇలా ఆలోచన చేయండి. ఆయన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇప్పుడు ఇదే రీతిగా ప్రభువు మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. మొదట మహిమను విడిచి వచ్చాడు, ఇప్పుడు ఆయన మహిమతో రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన ఎదుర్కోవడానికి భూమి మీద దేవుని సంఘము సిద్ధపడుతుంది. పెండ్లి కుమారుడుగా ప్రభువు రాబోతున్నాడు, పెండ్లి కుమార్తెగా మనం సిద్ధపడుతున్నాం. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, వధువు సంఘం అని పేరు పెట్టుకుని ఇతరులను ద్వేషిస్తూ పిల్లల మేము ఎవరిని అంగీకరించమేమని చెప్పి కొంతమంది వధువు సంఘంగా ప్రకటించుకుంటున్నారు. అలా ప్రకటించుకున్నటువంటి వారు వాక్యానుసారంగా ఆలోచన లేని వారే ప్రకటించుకున్నారు. పెంతెకోస్తు అయినా, బ్రదరన్ అయినా, లేకపోతే ఎబ్రోన్ అయినా, లేకపోతే పిల్లల ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఈరోజు లోదరన్ సంఘాలు ఉన్నాయి. అలాగే మనం చూసినట్లయితే మనకు అసలు నచ్చదు రోమన్ కేథోలిక్ సంఘం అనేటువంటిది. కానీ అక్కడ నుండి కూడా కొంతమంది ప్రభువు కోసం ప్రత్యేకించబడి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం పాట పాడుతున్న కొన్ని పాటలు అక్కడి నుంచి కూడా వచ్చినటువంటి వారు పాడిన పాటలు. ఈ రోజున ఆలోచన చేస్తే మన యొక్క జీవితాల్లో, మన బ్రతుకుల్లో ప్రియులారా, సత్యము తెలుసుకొని ఎవరైతే అలాంటి సంఘాలలో నుంచి బయటకు వచ్చి ప్రభువు కోసం ప్రత్యేకించబడ్డారో అందరూ కూడా దేవుని సంఘంలో ఉంటారు. హల్లెలూయా. జాన్ వెస్లీ అనేటువంటి దైవజనులకు ఒక దర్శనం వచ్చిందట. ఆ దర్శనంలో చాలా మంది తెల్లని వస్త్రాలు ధరించుకొని పరలోకంలో సంచరిస్తూ ఉన్నారు. పరలోకంలో చాలా పెద్ద కోటాను కోట్ల మంది కనబడుతూ ఉన్నారు. కనబడుతుంటే ఈ జాన్ వెస్లీ పరలోకపు ద్వారం దగ్గర ఉన్నటువంటి దేవదూతను అడుగుతున్నాడు, అయ్యా వాళ్ళు ఎవరో, వాళ్ళు వెస్లియన్సా, వాళ్ళు మెథడిస్టులా, లేకపోతే వాళ్ళు లోదరన్సా, లేకపోతే వాళ్ళు ఎవరో ఏంటి అని అంటే, ఎవరిని గురించి పేరెత్తి అడిగినా కూడా జాన్ వెస్లీతో ఆ దేవదూత చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఎవరికి లేరయ్యా అన్న. ఎవరు చెప్పినారు? వాళ్ళు క్రీస్తు సంఘమా అంటే అసలు అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరయ్యా. ఏమంటే ఇంకా చెప్పాలంటే ఫలానా ఫలానా పేర్లు ఆయనకు నోటికి వచ్చిన పేర్లని పెంతెకోస్తు వల్ల అంటే వాళ్ళు ఎవరో అసలు ఇక్కడ లేరయ్యా అన్నాడు. మరి వీళ్ళు ఎవరో చెప్పు అని అంటే ఆయన చెప్పాడు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుపుకొని తెలుపు చేసుకున్న వారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు జాన్ వెస్లీ ఏమనుకున్నాడంటే, నా సంఘం అంటే పరిశుద్ధమైన సంఘం, నా సంఘం తప్ప ఇంకా ఏది ఎత్తపడదు అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ దర్శనం కలిగిందో అప్పుడు ఆయన గ్రహించుకున్నటువంటి విషయం ఏంటంటే, భక్తి గర్వంతో ఇప్పటి వరకు అందరినీ తృణీకరించి మాట్లాడుతూ వచ్చాను, కానీ ఈ రోజున దేవుడు నా కళ్ళు తెరిచాడు. ఎవరైతే యేసు ప్రభువును విశ్వసించారో, ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు కోసం తమ జీవితాల లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారో వారు మాత్రమే పరలోకంలో కనబడతారు. సంఘాల్లో చాలా మంది కనబడతారు. ఈరోజు కూడా తెల్లని బట్టలు వేసుకొని మొదటి వారం అందరూ కొంతమంది కనబడతారు. చాలామంది ధరించలేదు, ఎందుకంటే దీన్ని మనం అనుసరించట్లేదు కాబట్టి. అయితే నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, దేవుడు తెలుపు అనేటువంటిది మన జీవితంలో, తెలుపు అనేది పవిత్రతకు సూచన. దేవుడికి స్తోత్రం. లోపల పవిత్రత లేకుండా పైన తెల్లబట్టలు వేసుకున్నా అది పవిత్రత కాదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దావీదు ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుము అని. దేవునికి స్తోత్రం. ఎలా కడుగుము? హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుము అని చెప్పి. సరే ప్రియులారా, ఈరోజు గమనించండి. అయితే తెల్లబట్టలు వేసుకు ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదండి అంటే పై బట్టలను బట్టి పరిశుద్ధత రావు. అలాగైతే 3 రకాలు మార్చుకుంటాం, దానివల్ల ఉపయోగం లేదు. కానీ మన అంతరంగంలో పరిశుద్ధతను మనం కోరుకునే వారిగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన యొక్క కోరిక, ఆయన ఆజ్ఞ కూడా. కోరికే కదా ఆయన ఆజ్ఞ కూడా. ఏంటి ఆజ్ఞ? నేను పరిశుద్ధులను కనుక మీరులో మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. మరి ఆదాము యొక్క కుటుంబమైనటువంటి మనం ఎవరిలో కూడా పరిశుద్ధత లేదు నిజానికి. యేసుక్రీస్తు ప్రభువు అందుకనే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని శిలువ మీద మన కొరకు చెల్లించి మన పాపముల కొరకు బలి అయిపోయి మరణించి తిరిగి లేచాడు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించునైనా అని చెప్పి ఆయన పాదాల మీద పడి మన కన్నీళ్లు విడిచి ఆయన వేడుకుంటే మనల్ని ఆయన క్షమించి పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు పరిశుద్ధులు అనంటే సంఘానికి వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులు అనడానికి, క్రీస్తు యేసులో ఉన్నవారు మాత్రమే పరిశుద్ధులు.
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది అన్నాను. వీరు ఎవరు ఎందున్నవారు? క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం కూడా మనం చూస్తే 2వ వచనంలో ఇలా రాయబడతా ఉంది, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది అని అంటూ ఉన్నా. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, దేవుని సంఘము అంటే అర్థం ఏంటి చెప్పాడు అంటే, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎవరైనా పరిశుద్ధపరచబడాలంటే క్రీస్తు యేసు దగ్గరికి రావాల్సిందే. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరికి రావాల్సిందే, ఆయన అంగీకరించాల్సిందే, రక్తాన్ని ఆశ్రయించాల్సిందే. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించునైనా అని ఆయన బతిమాలుకోవాల్సిందే. అలా కాని పక్షంలో ఎవరు పరిశుద్ధులుగా చేయబడే అవకాశం లేదు. ఎవరైనా పాపులే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని పరిశుద్ధ లేఖనం చెప్తూ ఉంది. సరేనండి, మీరు అందరూ మహిమను పొందలేకపోయినప్పుడు దేవుడు ఏమో తన మహిమను మనకి ఇవ్వాలనుకుంటున్నప్పుడు మన పాపాలను మనం కడిగి పరిశుద్ధులుగా చేయడానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు శిలువ మీద ఆయన అప్పగించాడని విశ్వసించి ఆయన రక్తమును ప్రియులారా మనం అంగీకరించి ఆ రక్తములో మనం కడగబడితే మనం నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడుతున్నాం. అయితే ఇక్కడ గమనించాలన్నమాట, ఇలా తీర్చబడినటువంటి వారే దేవుని సంఘం అంటే అందరూ కాదు. వారికి ఏం దొరికిందండి అంటే దేవునితో సహవాసం దొరికింది, దేవుని వాక్యం దొరికింది, దేవుని యొక్క పరిశుద్ధులతో సహవాసం దొరికింది. ఈ సహవాసాన్ని ప్రేమించి ఈ క్రమములో భయభక్తులు కలిగి జీవిస్తున్న వారు మాత్రమే దేవుని సంఘము అని పిలువబడతారు. ఎక్కడైనా సరే యేసుక్రీస్తు ప్రభువును కనపరిచేవారుగా, యేసుక్రీస్తు ప్రభువును మహిమపరిచేవారుగా మాత్రమే వారు ఉంటారు. వారికి ప్రాముఖ్యమైనటువంటి వారు ఎవరో అనంటే యేసు ప్రభువే ప్రాముఖ్యమైన వారు. హల్లెలూయా. ఎవరు ప్రాముఖ్యమైన వారు? యేసు ప్రభువే ప్రాముఖ్యమైన వారు. ఆయనకే నమస్కరించడం, ఆయన్నే ఆరాధించడం, ఆయన్నే ప్రకటించడం, ఆయన గురించే పాడడం. ఈ రోజున మనకు ప్రియులారా వెన్నతో పెట్టిన విద్య కాకపోయినా పుట్టుకతో మనకు క్రొత్త జన్మానుభవంతో ఈ విద్య వచ్చింది. దేవునికి స్తోత్రం. అంతకుముందు మనము అన్య దేవతలను ఆరాధించిన వారిని, అంతకుముందు మనము అన్ని ఆచారాలను అవలంబించినటువంటి వాళ్ళని. కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందు అవన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆయన మాత్రమే ఆరాధించి వాక్యానుసారమైన క్రమంలోనికి నడుచుకుంటున్నటువంటి వారు. ఇలాంటి సంఘాన్ని గురించి గ్రీకులో ఒక పదం వాడబడింది. ఏంటంటే ఎక్లీసియా అనేటువంటి పదం వాడబడింది. అంటే అర్థం ఏంటో తెలుసా? బయటికి పిలువబడినటువంటి వారు, లోకములో నుండి బయటికి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. లోకములో నుండి బయటికి పిలువబడినటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారు, వీరు దేవుని సంఘం. ఈ రోజున ఆలోచన చేద్దాం. ఈ సార్దీస్ నగరంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మనం ఆలోచించక ముందు సార్దీస్ నగరాన్ని గురించి కొన్ని మాటలు చెప్తాను. సార్దీస్ నగరం ఎలాంటిదంటే ఇది చాలా ముఖ్యమైన నగరం. ప్రపంచంలో మొట్టమొదట నాణేలు, బంగారు వెండి నాణేల ముద్రణ ఇక్కడే జరిగింది, ఈ నగరంలోనే జరిగింది. అంటే ఇది సుసంపన్నమైనటువంటి ప్రదేశం అన్నమాట. వీళ్ళరా ఇది గమనించండి. తర్వాత మీకు చెప్పాలంటే ఈ సార్దీస్ నగరం 7వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో అభివృద్ధి చెందుతున్నటువంటి లిడియన్ అనే రాజ్యానికి రాజధానిగా ఉంది. అలాగే బంగారు మరియు వెండి నాణేలను ముద్రించిన ప్రపంచంలోనే మొట్టమొదటి నగరం ఈ నగరం. సుమారుగా 560 నుండి 546 వరకు క్రీస్తుకు పూర్వం సార్దీస్ను క్రొయేసన్ అనేటువంటి ఒక రాజు పరిపాలించాడు. ఈ రాజ్యాన్ని, ఈ నగరాన్ని ప్రియులారా ప్రత్యేకంగా పాక్టోలస్ అనేటువంటి ఒక నది ఈ నగరానికి సమృద్ధిగా నీటిని అందిస్తూ ఉంది. ఈ పట్టణంలో తివాచీలు చేసి అమ్ముతారట. ఏం చేసి అమ్ముతారు? తివాచీలు అక్కడ తయారవుతాయి అన్నమాట. ఇక్కడ వెండి బంగారు గురించి చెప్పాను కదా, నాణ్యాలు తయారు చేసే కర్మాగారం కూడా ఇక్కడ ఉంది. ఇది ఒక పెద్ద వ్యాపార కేంద్రం. సార్దీసును పరిపాలించినటువంటి వివిధ జాతులు వారు ఉన్నారు. పారసీక రాజులు ఉన్నారు. అలెగ్జాండర్ కూడా ఈ యొక్క రాజుల పరంపరలో వచ్చినటువంటి మరొక రాజు. తర్వాత ఆంటియోకస్ అనేటువంటి ఒక రాజు. ఆ తరువాత ఈ రాజ్యము, ఈ యొక్క నగరము ప్రియులారా రోమనుల చేతికి వెళ్ళిపోయింది.
ఈ రాజ్యము ఒక ప్రత్యేకమైనటువంటి నగరంగా పిలువబడుతూ ఉంది. ఈ సార్దీస్ నగరం. సార్దీస్ అనేటువంటి పదానికి తప్పించుకునేవారు లేదా మిగిలినది అని అర్థం. సార్దీస్ అనే పదానికి ఏంటి అర్థం? తప్పించుకునేవారు, మిగిలినది అని అర్థం. మొదటిగా ఈ సంఘాన్ని గురించి ఈ మాటలు ఆలోచన చేసినప్పుడు, వీరు లోకము నుంచి, పాపము నుంచి తప్పించుకున్నారు, అపవాది యొక్క అధికారము నుంచి తప్పించుకున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే లోక ఆశలు తప్పించుకున్నారు. వీరి గురించి ఇక్కడ ప్రభు ఏం మెచ్చుకుంటున్నారు అని అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడువే అని అంటా ఉన్నాడు. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి సంగతులు ఇవి. ప్రియులారా గమనించండి, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రతి విశ్వాసకి కూడా క్రియలు ఉంటాయి ఖచ్చితంగా. ప్రార్థన ఒక క్రియ అయితే, ఆరాధన ఒక క్రియ అయితే, సాక్ష్యం ఒక క్రియ అయితే, ఉపవాసం ఒక క్రియ అయితే, దేవునికి ఇవ్వడం ఒక క్రియ అయితే, దేవుని గురించి సువార్త చెప్పడం ఒక క్రియ అయితే, ఇవి సహజంగానే మన లోపల నుంచి ఉన్న విశ్వాసాన్ని బట్టి బయటకు వచ్చే క్రియలే ఇవన్నీ కూడా. ఇక్కడ ఏమంటున్నాడంటే సార్దీ సంఘంతో ప్రభువు, నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటూ ఉన్నాడు. నీ క్రియలు నాకు తెలుసు. ఇప్పుడు ఈ క్రియలు ఎందుకు చేస్తున్నాము? ప్రార్థన చేసినప్పుడు ఎందుకు చేస్తున్నాము? దేవుడు వినాలని చేస్తున్నాం, అవునా కదా? వినక్కర్లేదండి, ఏదో అలాగ అనుకుని వెళ్ళిపోతానండి అని ఎవరైనా ఉంటే మీరు ఏం మాట్లాడరు. వినాలా? దేవుడు వినాలా వద్దా? ప్రార్థన వినాలా? జవాబు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. ఏమంటే దేవునికి స్తుతి చేస్తున్నాం మనం, ఆ స్తుతిని దేవుడు అంగీకరించాలా వద్దా? అంగీకరించకపోయినా పర్లేదా? అంగీకరించాలి. మనం దేవునికి కానుకనిస్తున్నాం, అది దేవుడు స్వీకరించాలా వద్దా? స్వీకరించాలి. క్రియలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ క్రియలను ప్రియులారా చూసినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని అంటూ ఉన్నాడు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని అంటూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి అని అంటే, విశ్వాసములో నుండి క్రియలు ఉన్నాయి కానీ, ఉన్నట్టుగా కనబడుతున్నాయి కానీ నిజానికి ఆ క్రియలు సరైనవిగా లేవు. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. దీని గురించి ఒక దైవజనుడు ఇలా చెప్పారు. ఆర్ఆర్కే మూర్తి గారు అనే దైవజనుడు ఏమన్నారంటే, సంఘాలు కట్టడాలకు మాత్రమే పరిమితం అయిపోతున్నాయి, ఒక్క వారములో ఆదివారం మాత్రమే కనబడుతున్నారు ఈరోజు సంఘం. అంటే ఆయన చెప్పినటువంటి ఈ సందేశం ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళకముందు చెప్పాడు ఎప్పుడో. ఏమండి, ఈ రోజున మళ్ళీ ఆ సందేశాన్ని విన్నప్పుడు అదే కంటిన్యూ అవుతున్నట్టు కనిపించింది. ఒక ఆదివారానికే ఆరాధనకు పరిమితం అయిపోతున్నారు క్రైస్తవ విశ్వాసులు. ఆరాధనలో మాత్రం కిక్కిరిసిపోయినట్టుగా కూర్చోవడం జరుగుతుంది. అదే ప్రార్థన కూడికంటే అందరూ ఎక్కువ సంఖ్యలో కూడుకోగలుగుతున్నామా? చెప్పండి. ఇదే ఉజ్జీవం అనేది లేకపోవడానికి కారణం అన్నాడు. ఉజ్జీవం అనేది ఉన్నప్పుడు పదే పదే ప్రియులరా కొందరు మనం మానుకుంటున్నట్టుగా సమాజంగా కూడుట మానక అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో పౌలు భక్తుడు హెచ్చరిక చేశాడు. ఈ రోజున మానక కూడుకోవడం, మానక దేవుని వాక్యాన్ని పరిశీలించటం, మానక మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించుకోవడం మానకుండా చేయాలి. కానీ మనం ఆదివారానికే పరిమితం అయిపోతున్నాం. కొంతమంది కేవలం ఆదివారమే తప్ప ఇక మిగిలిన రోజుల్లో భక్తి జీవితాన్ని ఏమాత్రం కొనసాగించలేని వారిగా ఉన్నారు. క్రియలు కనబడుతున్నాయి కానీ ఈ క్రియలు ఎలాగున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆ ఆదివారం అమ్మో వెళ్ళకపోతే ఏదో పాస్టర్ గారు అడుగుతారనో, లేకపోతే సంఘంలో వాళ్ళు అడుగుతారనో, లేకపోతే వెళ్ళకపోతే బాగోదనో అనుకుంటున్న పరిస్థితి ఈ రోజున మనలో ఉన్నది అనంటే, మన లోపల సరైనటువంటి విశ్వాసంలో మనం లేమని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం ఈ విషయంలో ప్రభువా, ఒకవేళ బలవంతంగాని నేను ఒకవేళ అలవాటుగా ఆచారంగా లేకపోతే ఒక ఆదివారం వెళ్తే సరిపోదా అని అనుకున్నటువంటి ఆలోచన విధానములో గనక ఒకవేళ నేను ఉన్నట్లయితే దయతో నన్ను క్షమించు నాయనా అని ప్రార్థన చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏదో ప్రార్థన చేయటం కాదు, ఆదివారమే కాదు, ప్రతిరోజున మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతిరోజున మనము దేవుని సన్నిధిని మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించుకోవాలి. అనుదిన ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు అని అంటే, చేసుకుంటున్నానండి అంటాం కానీ నిజానికి హృదయపూర్వకంగా ప్రార్థన చేసేటువంటి సమయం కొన్నిసార్లు మాత్రమే మనలో కనబడుతుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని నువ్వు బలపరచుము అంటున్నాడు. చావనయ్యున్న మిగిలిన వాటిని అంటే అర్థం ఏంటంటే,
ఏదో ఉండినట్టు లేనట్టుగా కనబడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా చచ్చిపోకుండా మళ్ళీ తిరిగి నువ్వేం చేస్తావంటే వాటిని బలపరుచుకో. ఏమైందండి అని అంటే, తొలి ప్రేమ చాలా ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత రాను రాను ప్రేమ ఏమవుతుందంటే కొంచెం చల్లారిపోతూ ఉంటుంది. స్నేహితులతో కలిసిపోవడం వల్ల, లోకంతో కలిసిపోవడం వల్ల, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి విచారాల వల్ల ఎక్కడో ప్రియులారా మన ఆత్మీయ జీవితము ఏమవుతుందంటే బలహీనమైపోతున్న పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. వాటిని గమనించుకొని గ్రహించుకొని మళ్ళీ ఏం చేయాలంటే, ప్రభువా మునుపు ఉన్నట్టుగా నా హృదయం లేదు, దయచేసి మళ్ళీ నన్ను క్షమించి మరలా తిరిగి నూతనంగా నన్ను నీవు జ్ఞాపకం చేసుకొని అయినా అని ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. తెలుస్తుందో తెలీదా? తెలుస్తుంది. ఏమండి? తెలిసినప్పుడు ఏం చేయాలి అని అంటే పర్లేదులే అని అనుకోకూడదు. ఏం చేయాలి అని అంటే మళ్ళీ తిరిగి నూతనపరచుకోవడానికి దేవుని సహాయం కావాలి. రెండవది ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధుల సహాయం కావాలి. సేవకుని సహాయము, సేవకులతో దగ్గరగా ఉండడం, సంఘములో ఉన్న విశ్వాసులతో కలిసి సహవాసం చేయటం. అప్పుడు ఏమవుతుంది అని అంటే బలహీనమైనటువంటి మనం మళ్ళీ తిరిగి బలపరచబడతాం. దేవునికి స్తోత్రం. చావనయ్యున్న మిగిలిన వాటిని, కొంతమందికి సాక్ష్యం లేకుండా అయిపోతుంది, కొంతమందికి సమర్పణ లేకుండా అయిపోతూ ఉంది, కొంతమంది జీవితంలో ప్రియులారా ఉపవాసం ఉన్నాను అనుకుంటున్నారు, కానీ ఆ ఉపవాసం ఒక అర్థవంతమైన ఉపవాసంగా ఉండట్లేదు. ఏమండి? శుభ్రంగా పనులన్నీ చేసేసుకుని తల మీద ఒక ముసుగేసేసుకుని ఆడవాళ్ళు ప్రార్థన చేస్తే పనుల్లోకి వెళ్ళిపోయి, ఏమండి ఆ పని మధ్యలో కొంచెం గ్యాప్ ఉందని చెప్పి ఆ గ్యాప్లో కూర్చుని దేవుని స్తుతించుకుంటానని అనుకోవడం అనేది సరైన ఉపవాసంగా అనిపించదు. ఇది కేవలం నీరసానికే దారితీస్తుంది. మనం ఏం చేయాలంటే నూతనమైన ఏమండి ఒక సమయాన్ని మనం కలిగి ఉండాలి, ఒక సమయం కేటాయించుకోవాలి. ఆ రోజు నువ్వేం చేయకూడదంటే నీ జీవితంలో ఉన్న పనులన్నీ పక్కన పెట్టాలి. అప్పుడు ఇల్లు ఊడ్చేసుకుని, అప్పుడు బట్టలు ఉతికేసుకుని, అప్పుడు అన్నీ వండేసుకుని, అన్నీ చేసేసుకుని ఆ తర్వాత పిల్లల శరీరం బలహీనం అయిపోవడం ద్వారా ప్రార్థన సరిగా చేయలేం. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే నీవు గదిలోనికి వెళ్ళి నువ్వేం చెయ్యాలి? దేవునికి ప్రార్థన చెయ్యాలి. కొంతమంది ఉపవాసం ఉన్నట్టుగా ముఖాలు వికారం చేసుకుంటారట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉపవాసం గురించి ఎలా చేయాలో రాయబడి ఉంది, ఎలా చేయకూడదో రాయబడి ఉంది. అలాగే ధర్మము గురించి ఎలా చేయాలో రాయబడి ఉంది, ఎలా చేయకూడదో రాయబడి ఉంది. ప్రార్థన గురించి ఎలా చేయాలో రాయబడి ఉంది, ఎలా చేయకూడదో రాయబడి ఉంది. మీరు ఎలా చేస్తున్నారో దాన్ని గమనించుకొని దేవుని వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే, ఎలా చేయాలో అలా చేయగలిగితే ఖచ్చితంగా ప్రతిఫలము దొరుకుతుంది. హల్లెలూయా. నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకేం చేస్తాడో ప్రతిఫలం ఇస్తాడు. ఏమండి? ఉపవాసం ఉన్నప్పుడు కూడా ప్రియులారా ఏ మాట చెప్పబడింది అని అంటే, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని. నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖాన్ని నువ్వు కడుక్కో. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. తల అంటుకోవడం అంటే అంటుకుంటాం. తల అంటుకోకపోతే ఏమవుద్ది? తల అంటుకోవడం అంటే ఏంటి? ఇంతకీ తల అంటుకుంటే తల శుద్ధి అవుతుంది. తల అంటుకుంటే తల ఏమవుద్ది? శుద్ధి అవుతుంది. అవునా కదా? మరి దానికి దేవునికి మనకు ఈ ఉపవాసానికి సంబంధం ఏంటి అని అంటే, తలంటుకోవడం అని అంటే తలంపులను మనం కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. మన ఆలోచనలను సరి చేసుకోవాలి. దేవునికి ఆయాస్కరమైన ఆలోచనలు మనలో ఉన్నాయి, వాటిని కడుక్కోవాలి, వాటిని అంటుకోవాలి. ఏమండి? నీ ముఖము కడుక్కొనుము అని అంటే నీ మనోభావాలను కూడా నువ్వు శుద్ధి చేసుకోవాలి. నీ ముఖాన్ని నువ్వు కడుక్కోవాలి అని అంటే నీ ముఖము నీ యొక్క మనస్సును ప్రతిబింబిస్తుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. అర్థమవుతుందా? నీ అంతరంగములో ఉండకూడనటువంటి విషయాలు ఉన్నప్పుడు నీ ముఖము చాలా భయంకరంగా కనబడుతుంది. దేవుని వాక్యాన్ని మీరు చూడండి. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని అన్నాడు. కనుక ప్రార్థన ఎలా చేయాలో, ఉపవాసం ఎలా చేయాలో, ధర్మము చేసినప్పుడట నేను ధర్మం చేశాను అని మనం చెప్పుకున్నట్లయితే దానివల్ల ఉపయోగం లేదట. ఏమండి? దాని వలన ప్రతిఫలం లేదట మనకి. ఎందుకంటే మనుషులు గుర్తించాలని చేసామా, మనం దేవుడు గుర్తించాలని చేసామా అని అంటే దేవుడే గుర్తించాలి. దేవుడే గుర్తించాలని నువ్వు చేస్తే మళ్ళీ తిరిగి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. దీని గురించి చెప్పాలంటే మనం ఒకరికి బట్టలు ఇచ్చాం, దేవుడు మళ్ళీ ఇంకొకరి ద్వారా మనకు తిరిగి బట్టలు ఇప్పించేస్తాడు. అర్థమవుతుందా? ఒకరికి ఏదో సహాయం చేసాం, ఆ సహాయానికి తిరిగి మళ్ళీ దేవుడు మనకు ఒక సందర్భంలో సహాయం చేయటం ద్వారా అది మళ్ళీ తిరిగి సమకూర్చబడిపోద్ది అన్నమాట. క్రియలు అనేటువంటివి ప్రియులారా సంపూర్ణమైనవిగా కనబడలేదు అని అంటూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే,
క్రియల వెనుక ప్రేమ కలిగి ఉండాలి. క్రియల వెనుక ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఆడోళ్ళు గురించి చెప్పుకుంటే మరి ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ప్రేమ లేకుండా కొన్నిసార్లు మాట్లాడి తినే అన్నాన్ని తినకుండా చేస్తూ ఉంటారు. మీరు కాదులేండి, దోరపూడిలో కొంతమంది ఉన్నారు వాళ్ళు. ఓకే, కొంతమంది చాలా ప్రేమిస్తూ ఉంటారు. ఏమండి, ప్రేమతో పెట్టినది ఆకుకూరల భోజనమైనా కూడా అది రుచికరంగానే, సంతోషంగా, సంతృప్తిగా, సంతుష్టిగా ఉంటుందట. హల్లెలూయా. ఏమండి, ప్రేమతో ప్రియులారా మనము చేయవలసినటువంటిది, మనము ద్వేషంతో లేకపోతే కోపంతో ఇంకా ఎంతసేపు వీళ్ళకి వండి పెట్టాల్సి వస్తుంది అని విసుక్కొని సనుక్కొని ఒకవేళ కోప్పడుతూ ఏమండి తీసుకో పెట్టుకో తినో అన్నట్టుగా ఒకవేళ విసిగిపోయి మాట్లాడుతుంటే తినే వాళ్ళకి ఎలా ఉంటుంది? తినాలని ఉండేరా మీరు? లేకపోతే తినక్కర్లేదని ఉండేరా? తింటేదంటారని ఉండేరా? ఎవరైనా తింటేదంటారనా? ఇప్పుడు ఉదయకాలం ఈ మందిరాన్ని శుభ్రపరిచినటువంటి తర్వాత దాన్ని చూస్తే నాకు అనిపించింది, ప్రభువా నా హృదయం ఇంత శుభ్రంగా ఉండాలనిపించింది. హల్లెలూయా. తొడవక ముందు ఎలాగుందో చూశాను, నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి. తుడిచిన తర్వాత, శుభ్రపరిచిన తర్వాత, తడిగుడ్డంతా పెట్టిన తర్వాత, ఫ్యాన్లు వేసి ఆరబెట్టిన తర్వాత చూశాను. ఇప్పుడు నాకేమనిపించిందంటే చాలా చక్కగా కనబడింది అంతా కూడా. హల్లెలూయా. ఏమండి, ఏ పని చేసినా కూడా దాని వెనక ప్రియులారా ఒక క్రమముగా చేసినట్లయితే అందంగా కనబడి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈరోజున ఆలోచన చేసుకుందాం. భోజనం దగ్గర ప్రేమతో వడ్డించాలి. దేవునికి స్తోత్రం. ప్రేమతో వండాలి, ప్రేమతో వడ్డించాలి. అప్పుడు తినే వ్యక్తికి ఆ తినేది కొంచెమైనా తినాలనిపిస్తుంది. అర్థమవుతుందా? ఈరోజున ఆలోచన చెయ్యండి. వాక్యాన్ని ప్రియులారా ధ్యానం చేసినప్పుడు కూడా మనం ఏదో ఆదరాబాదరాగా ఇలా 2 మాటలు బైబిల్లో చదివేసుకోవడం కాదు. ఏం చెయ్యాలి అంటే వాక్యాన్ని ప్రేమిస్తూ దేవుని సన్నిధిలో కూర్చోవాలి. హల్లెలూయా. ప్రభువా నాతో మాట్లాడవా, ప్రభువా నన్ను దర్శించవా, ప్రభువా నీవు నన్ను బలపరచవా, నీ వాక్యములో నుండి నా లోటుపాట్లు నాకు తెలియచేయవా అని కూర్చుని ఏకాగ్రతతో మనస్సు నిలిపి మనం చదువుకునే వారిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇలాంటి క్రియ ప్రియులారా మన జీవితంలో చదువుకోవడం ఉంది, కానీ దేవుడు మాట్లాడడం ఎంతమందికి ఉంది? దేవుడు మాట్లాడతాడా లేదా? వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు అండి. కానీ ఇక్కడ మీరు గమనించాలి, మగవాళ్ళు కూడా ఏంటంటే అన్నీ తెచ్చి పడేస్తుంటారు, కానీ ప్రేమగా భార్యను చూసుకోరు. మా మీద పడ్డావా బాబు మళ్ళీని అనుకుంటా. అన్నీ తెచ్చి పడేయడం కాదు, నీ భార్యను నువ్వు ప్రేమించాలి అని వాక్యం చెప్తుంది. నీ పిల్లలను నువ్వేం చేయాలి? ప్రభు శిక్షలో, బోధలో నువ్వు పెంచాలి. ఏమండి, తెచ్చి పడేసాను కదా, అది తెచ్చేసాను, ఇది తెచ్చేసాను, ఏది కావాల్సినా తెచ్చి పడేస్తున్నాను, ఇంకా ఏం కావాలి నీకు అంటే, ఇంకా ఏం కావాలంటే నువ్వు తెచ్చిన వస్తువులు కాదు, నువ్వు ప్రేమించడం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఇప్పుడు తలవుతున్నారు భలేగా అన్నట్టు. గమనించాలి మనం. ఈ రోజున క్రియలు సంపూర్ణమైనవిగా కనిపించట్లేదు అనేటువంటి దగ్గర ప్రియులారా ఆలోచన చేసుకోవాలి. సువార్త ప్రకటించడం అంటే ఏదో 2 మాటలు చెప్పేయడం కాదు. సువార్త ప్రకటించిన తర్వాత ఆ ఆత్మ కొరకు కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇలా చెప్పేసిన వెంటనే వాళ్ళు మారిపోకపోవచ్చు. మరలా పలకరిస్తూ వారి యొక్క అవసరాలలో ప్రియులారా మనము తగినటువంటి సలహాలు ఇస్తూ, ఆదరిస్తూ, ఎప్పుడో ఒక రీతిని ఏదో ఒక రకంగా వాళ్ళని సంపాదించుకునేటువంటి ప్రయాస మనం కలిగి ఉంటూ ఉండాలి. సంపూర్ణంగా పనిచేయాలి. ఏ పని చేసినా ఎలా చేయాలి? సంపూర్ణంగా పనిచేయాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, దయచేసి మీరు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును. 4వ అధ్యాయం 2వ వచనం. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, బుద్ధి చెప్పుము అన్నాడు. ఏమండి, ఇంకొక మాట కూడా ఆలోచన చేస్తే మన జీవితంలో వాక్యాన్ని ప్రకటించాలి, సమయమందు అసమయమందు మనం ప్రయాసపడాలి. దేవుని వాక్యాన్ని బట్టి సంపూర్ణమైన దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉండాలట. సంపూర్ణమైన దీర్ఘశాంతం మనలో ఎంతవరకు శాంతం అనేది ఏమండి సాధ్యపడతా ఉంది? ఈ రోజున ఆలోచన చేసుకోవాలి. ఇక్కడున్న విషయాన్ని మీరు చూడండి. మీ క్రియలు చావనయ్యి ఉన్నాయి, వాటిని ఏం చేయండి అంటే మరలా మీరు బలపరచుకోండి. మరలా మీరు ఏం చేయండి? బలపరచుము అన్న దగ్గర 6 అంకేసి కింద రాశాడు చూడండి. బలపరచుము అంటే ఏంటి? స్థిరపరచాలి. అంటే అర్థం ఏంటంటే
కొన్ని నీలో ఉండవలసిన క్రియలు అవి బలహీనమవుతున్నప్పుడు వాటిని మరలా తిరిగి ఏం చేయాలంటే స్థిరపరచుకోవాలి. కొన్ని నీలో ఉండకూడనటువంటి క్రియలను ఏం చేయాలంటే వాటిని కొట్టివేయాలన్నమాట. వాటిని ఏం చేయాలి? తీసివేసుకోవాలి. లేకపోతే వాటిని పూర్తిగా పెరికివేయాలి. కొంతమంది నరికేస్తారు కానీ పెరికేయరు. నరకడానికి పెరకడానికి తేడా ఉంది. ఏంటి చెప్పండి? నరకడం అంటే ఆ చివరి వేరు వరకు కట్ చేసేయటం, ఆ మొద్దు వరకు కట్ చేసేయటం చివరి వరకు. కానీ కింద ఏముండిపోద్ది? నరికినప్పుడు వేరుండిపోద్ది. పెరికినప్పుడు ఏమవుతుందంటే వేరుతో సహా పెరికేయాలి. కొన్ని మనం ఏం చేస్తుంటామో తెలుసా? మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు కొన్నిటిని మనం మళ్ళీ తిరిగి ఆలోచన చేస్తూ ఉంటాం. పాత స్నేహాలలోకి వెళ్తూ ఉంటాం, పాత ఆలోచనలోకి వెళ్తూ ఉంటాం, పాత మనుషులతో మళ్ళీ తిరిగి ప్రియులారా సంబంధాలను కలిగి ఉంటూ ఉంటాం. పాత అంటే ఏంటండి అని అంటే, ప్రభువును ఎరక్క ముందు లోకములో ఉన్న ఆడవాళ్ళతో కానీ మగవాళ్ళతో కానీ ఉన్న స్నేహాలలో అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లు, చెడు మాటలు, చెడు పద్ధతులు ఏవైతే ఉన్నాయో అప్పుడప్పుడు కొన్నిసార్లు మనలో అవి కనబడినప్పుడు వాటిని ఏం చేయమంటున్నాడు అంటే, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం చేత, సహాయం చేత వాటిని నువ్వేం చేయాలంటే చంపివేయాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు అన్నాడు. మీరు జీవించెదరు. ఏమండి? ఈ రోజున ఆలోచన చెయ్యండి. కొంతమందిలో మొదట విశ్వాసం ఉంటుంది, తర్వాత అనుమానం వచ్చేస్తూ ఉంటుంది. అనుమానం అనేది పెనుభూతం. ఆ అనుమానాన్ని ఏం చేయాలంటే చంపేయాలి. అర్థమవుతుందా? అనుమానాన్ని ఏం చేయాలి? చంపేయాలి. విశ్వాసాన్ని ఏం చేయాలి? బలపరుచుకోవాలి. విశ్వాసాన్ని ఏం చేయాలి? బలపరుచుకోవాలి. ప్రభు ఎడల మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇంకా స్థిరపరచుకోవాలి. ఏమండి? యెహోవా యందు నమ్మిక ఉంచువారట కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని వాక్యం చెప్తా ఉంది. నీవు సియోను కొండలాగా ఉన్నావా లేదో ఆలోచన చేసుకో. ఆయన యందు నమ్మిక ఉంచావా? ఏమండి? ఆయన మీద ఉన్న నమ్మకాన్ని తీసుకొచ్చి ధనం మీద పెట్టావా, కులం మీద పెట్టావా, జనం మీద పెట్టావా, లేకపోతే జ్ఞానం మీద పెట్టావా? ఇవన్నిటినీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే తప్పుడడుగులు వేస్తున్నా, తప్పులు చేస్తున్నా ఇష్టానుసారంగా వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు బోల్డంత జ్ఞానం ఉంది, నాకు ఏ విధంగా కూడా అది నష్టం కలిగించదు అనుకుంటారు. జ్ఞానిని కదా అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు ఏమవుతారంటే అంతకంతకు జ్ఞానాన్ని బట్టే చెడిపోతారు, జ్ఞానాన్ని బట్టే పాడైపోతారు. ఈ రోజున ఆలోచన చేసుకోండి. డబ్బు దగ్గర ప్రియులారా జాగ్రత్తగా ఉండాలి. మనుషులతో మనం చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఆత్మీయ జీవితంలో మునుపు చక్కగా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతున్న వారుగా ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి బలపరుచుకోమంటున్నాడు దేవుడు. నీ విశ్వాసాన్ని తిరిగి మళ్ళీ నూతనపరుచుకోమంటున్నాడు. ఏమండి? విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రభువుని అడగండి. ప్రభువా మళ్ళీ విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అపోస్తలు అడిగారు. లూకాసు వార్త 17వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. హల్లెలూయా. ఏమి వృద్ధి పొందాలండి? విశ్వాసం వృద్ధి పొందాలి. విశ్వాసం ఏమవ్వాలంటే వృద్ధి పొందాలి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు 1000 మందికి భోజనం పెట్టాలి అని అన్నప్పుడు శిష్యులు ఏమన్నారంటే, ఇంతమందికి ఎక్కడి నుంచి భోజనం తీసుకురాగలం ప్రభువా? ఇంతమందికి 200 దేనారాల రొట్టెలైనా సరిపోతాయా అని అన్నాడు అంద్రేయ. కానీ ప్రియులారా ప్రభు ఏమన్నాడంటే ఇది చాలు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న ఒక బాలుని దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, కానీ ఇవి ఏమాత్రము అని అంటాడు. అంటే ప్రభువు ప్రియులారా ఏమన్నాడు తెలుసా? చాలు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి? కొన్ని సందర్భాల్లో మన విశ్వాసము ప్రజలను చూసినప్పుడు ఎక్కువ మంది, మన దగ్గర ఉన్నది తక్కువ. ఎలా సరిపోద్ది? కానీ దీన్ని ప్రభు ఏమంటున్నాడు తెలుసా? సరిపోతుంది అన్నాడు. చాలు అన్నాడు. అంతే. చాలు అన్నటువంటి ఆయన సరిపెట్టాడా లేదా? ఇంకా మిగిలినట్టుగా ఆయన చేశాడు. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది నీ శక్తిని బట్టి కాదు, నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి కాదు, దేవుని శక్తిని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. శక్తి చేతనైనా కాదు, బలము చేతనైనా కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగునని యెహోవా సెలవిచ్చెను అని రాయబడతా ఉంది. ఇలాంటి వ్యక్తి మారతాడా? ఇలాంటి నేను మారగలనా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేను మారగలనా అని అంటే నువ్వు మారలేవు, కానీ దేవుడు మార్చగలడు. హల్లెలూయా. కొంతమంది మారలేమని చెప్పి అసలు మార్చే ప్రభు దగ్గరికి రావట్లేదు. ఎందుకే? ఏమండి? ఈ రోజున ఆలోచన చేసుకుందాము. మన జీవితంలో, మన బ్రతుకుల్లో ప్రియులారా సంపూర్ణమైనవిగా మన క్రియలు కనిపించట్లేదట. ఎందుకు కనిపించట్లేదు?
ఉండవలసినవేవో అందులో లేవన్నమాట. అర్థమవుతుందా? ఇవ్వడం ఎంత ముఖ్యమో ఇచ్చేటప్పుడు సనుక్కోకుండా ఇవ్వాలట, బలవంతంగా కాకుండా ఇవ్వాలట, ఏమంటే ఉత్సాహంగా ఇవ్వాలట. దేవునికి మహిమ కలుగునుగా. 3 విషయాలు ఉన్నాయి. సనుక్కుంటూ ఇచ్చేవా అది సంపూర్ణంగా కనిపించదు. బలవంతంగా ఇచ్చేవా అది సంపూర్ణంగా కనిపించదు ఆ క్రియ. ఉత్సాహంగా ఇచ్చినప్పుడు, ఇంకా చెప్పాలంటే ఉత్సాహంగా నీవు ఇస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడని ఉంది. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తే, దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు ఆయన తన్ను ప్రేమించే వారి కోసం ఏం సిద్ధపరుస్తున్నాడో తెలుసా? కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కాని మేలులను ఆయన సిద్ధం చేస్తా ఉన్నాడు. కంటికి కనబడ నీవెన్నయో, చెవికి వినబడ నీవెన్నయో. కంటికి కనబడ నీవెన్నయో, చెవికి వినబడ నీవెన్నయో. హృదయ గోచరము కానివెన్నయో, సిద్ధపరచితివ నాకై. హృదయ గోచరము ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. హల్లెలూయా. సోదరి సోదరుడా, దేవుడు అంటున్నాడు, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కానీ మేలులను దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడట. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారి కోసం మాత్రమే, అది అందరి కోసం కాదు. ఏమండి, ఆయనను ప్రేమించడం వేరు, ఆయన ఇచ్చే వాటిని ప్రేమించడం వేరు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన ఇచ్చే వాటిని ప్రేమిస్తున్నావా? నీకు ఆయన కావాలా, లేకపోతే ఆయన ఇచ్చేవి కావాలా? ఒక రాజుగారు గుర్రం మీద తన సైనికులతో విజయోత్సాహంతో తిరిగి వచ్చేస్తున్నాడట. వచ్చేస్తున్న సమయంలో రాజుగారి యొక్క గుర్రము ప్రియులారా గుంటలో పడింది. రాజుగారి యొక్క గుర్రము పైన ఒక అద్భుతమైనటువంటి ఒక పెట్టి ఒకటి ఉందట. ఆ పెట్టి ప్రియులారా గుర్రం పడగానే ఆ పెట్టిలో ఉన్నటువంటి విలువైన సంపదలన్నీ కూడా కింద పడిపోయినాయి. మొత్తం పెట్టి కింద పడగానే పెట్టి తెరుచుకుంది, పెట్టిలో ఉన్నవన్నీ పడిపోయినాయి. పడిపోయినటువంటి వెంటనే ఈ సైనికులందరూ కూడా రాజుగారి వైపు చూస్తున్నారు. రాజుగారు ఏం చెప్తారు అని, అంటే పోగేసి పెట్టిలో వేయమంటాడా, లేకపోతే ఏం చెప్తారని రాజుగారి వైపు చూస్తున్నారట. రాజుగారి వైపు చూస్తున్నప్పుడు ఈ రాజుగారు వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. రాజుగారు ఏమన్నారంటే, అలా చూస్తారేంటయ్యా, మీరు పోగేసుకోండి అన్నాడంట. పోగేసుకోవడం అంటే ఎంత ఆనందం, ఎంత సందర్భం. నిజంగా బంగారపు నాణేలు, వైడూర్యాలు, వజ్రాలు, ఎంతో విలువైనటువంటి సంపదలు అందులో ఉన్నాయి. అవన్నీ పోగేసుకోమనగానే గబగబా అందరూ పోగేసేసుకుంటున్నారు. ఒక సైనికుడు ఉన్నాడట. ఆ సైనికుడు రాజుగారి వైపుకు అలాగే కత్తి ఉంచి అలాగే రాజుగారి కళ్ళల్లోకి అలా చూస్తూనే ఉన్నాడట. మిగిలిన వాళ్ళందరూ పోగేసుకోవడంలో పడిపోయారు. పోగేసుకుంటున్నారు. ఈయన మాత్రం అలాగే చూస్తున్నాడు రాజుగారి వైపుకి. రాజుగారి వైపు చూస్తున్నటువంటి ఈ వ్యక్తిని రాజుగారు చూశాడు. వీళ్ళందరూ పోగే చేసుకుంటున్నారు, కానీ ఇతను ఒక్కడే నా వైపు చూస్తూ అలా ఉండిపోయాడు. ఏమయ్యా, వీళ్ళందరూ పోగేసుకుంటున్నారు, వాళ్ళు పోగేసుకున్నట్టు నువ్వెందుకు అలా చూస్తూ ఉండిపోయావు నా వంక అనంటే, అయ్యా, ఒకవేళ ఈ రీతిగా అందరూ పోగు చేసుకుంటున్న ఈ సమయంలో ఏ శత్రువైనా వచ్చి మీ మీద దాడి చేస్తేనో, కాబట్టి నేను ఈ సంపద కంటే ముఖ్యమైనది ఏంటంటే నాకు మీ ప్రాణమే ముఖ్యమండి. కాబట్టి నేను మిమ్మల్ని కాపాడుకోవడంలోనే నా మనస్సును పెట్టాను, అంతేగాని నాకు బంగారము లేకపోతే ఇంకోటి నాకు వద్దండి, నాకు మీరే కావాలండి అన్నాడంట. హల్లెలూయా. అప్పుడు రాజుగారు ఏం చేశాడంటే, ఈ సైనికుడిని మెచ్చుకొని అంతరంగ భద్రత ప్రియులరా వ్యక్తిగా అతన్ని పెట్టుకోవడం జరిగింది. బాడీ గార్డుగా పెట్టుకున్నాడు, అంగరక్షకుడిగా పెట్టుకున్నాడు. అంతేకాదు, పెట్టిలో ఇతనికి విలువైనటువంటి ఆ యొక్క సంపదను పెట్టి అతనికి ఒక బాక్స్ కూడా బహుమానంగా ఇచ్చాడు. ఇతను కావాలని కూర్చుకున్నది కాదు, అది రాజుగారే ప్రేమించి ఇచ్చినటువంటిది. ఎందుకంటే ఇతడు ఎవరిని ప్రేమించాడు? రాజుగారి దగ్గర ఉన్న సంపదను ప్రేమించలేదు. ఈ రోజునున్నటువంటి దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి వారు 2 రకాలుగా ఉంటారు. ఒకరేంటంటే దేవుణ్ణి మాత్రం ప్రేమిస్తారు, దేవుడిచ్చే వాటిని దేవుడిస్తే తీసుకుంటారు, ఇవ్వకపోతే గనక దేవుని వైపే చూస్తారు. ప్రభువా నీకేం కావాలి అని అడిగితే నువ్వే కావాలంటారు. దేవునికి స్తోత్రం. పాట అయితే పాడేస్తున్నాం, నువ్వే కావాలని. యేసు నీవు నాతో ఉంటే చాలయ్యా అని అంటున్నాం, నీవు నాతో రావాలయ్యా అంటున్నాం. ఏమండి, ఇదంతా నిజంగానే మనం అడుగుతున్నామా దేవుణ్ణి? ప్రభువా నువ్వు నాతో వస్తే చాలయ్యా అని అంటున్నామా?
నిజంగానే అడుగుతున్నామా? నాకు అది కావాలి, ఇది కావాలి అని కోరుకుంటూ ప్రియులారా అసలు దేవుణ్ణే పట్టించుకోకుండా ఈ రోజున క్రైస్తవ సమాజంలో చాలామంది సమయాన్ని గడిపేస్తున్నారు. ప్రార్థనలు అంటారా అని అందరి రిక్వెస్ట్లు ఇవే ఉంటాయి. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇది కావాలంటారు. అంతేగాని నేను ఇంకా ప్రభువులో ఆనందించాలండి. నేను ఇలాగన్న తర్వాత రిక్వెస్ట్లు మారిపోతాయి. ఇలాగన్న తర్వాత ఎవరైనా ఏమంటారో తెలుసా? మేము ఆత్మీయంగా ఆనందించాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రియులారా, నా కోసం కాదు, మీకోసం నేను చెప్పే మాట. ఆత్మలో ఏం చేయాలంటే మనం ఆనందించేవారిగా ఉండాలి. దేవుని ప్రత్యక్షత కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుని ప్రసన్నత కావాలి. ప్రియులారా, చావనయ్యున్న మిగిలిన వాటిని నీవు బలపరచు. నీ ప్రార్థన జీవితం స్వార్థంతో కూడినదిగా ఉందా? దాన్ని మళ్ళీ తిరిగి నీవు బాగు చేసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో ఇంకా ఏ అలవాట్లయితే దేవుని నుంచి నేను దూరం చేస్తున్నాయో ఆ అలవాట్లను నీ విడిచిపెట్టి ప్రభువు గట్టిగా పట్టుకోవడానికి నీ ఒక తీర్మానం చెయ్యి ఈరోజు. సీరియల్లను విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకోవడానికి తీర్మానం చేస్తారా స్త్రీలు? పురుషులేమీ తక్కువ తినలేదు. షికార్లు, సినిమాలు, లేకపోతే ఈ లోక సంబంధమైన స్నేహాలు విడిచిపెట్టి ప్రభుతో స్నేహం చేయడానికి ఈ స్నేహితుల దినోత్సవం రోజు తీర్మానం చేస్తారా? చేస్తామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పలేదు, చెప్పండి ఇప్పుడు. అబ్బే అసలుగా యేసయ్యతో మేము స్నేహం చేస్తామండి ఈ రోజు నుంచి అన్నవాళ్ళు చేయొద్దండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బల్బులు కొంచెం లో వోల్టేజ్లోకి వెళ్ళిపోయినట్టున్నాయి, కొంచెం పవర్ పెంచాలి. ఈరోజు ఆలోచన చేయండి. చావనయ్యున్న మిగిలిన వాటిని ఏం చేయండి? బలపరచండి. నీవేలాగ ఉపదేశం పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు ఏం చేయంటే మారు మనస్సు పొందు. ఉన్నవాడు ఉన్నట్టుగా ఉండొద్దు. నీ బ్రతుకు దిద్దుకో, నీ బ్రతుకును నూతనపరుచుకో. మళ్ళీ తిరిగి సోదరుడా నువ్వు మారు మనస్సు పొందు అంటున్నాడు. నీవు జాగరూకుడువై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు అని అంటా ఉన్నాడు. ఈ సార్దీస్ నగరము చాలా సంపన్నమైన నగరం అని చెప్పాను కదా. ఈ నగరాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారట. బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా సైనికులు ప్రియులారా ఆదమరిచి నిద్రపోతే ఒక సైనికుడు ఒకడు కోటలోకి దూకి శత్రువు చొరబడ్డాడట. ఏమండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీవు జాగరూకుడువై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను అని అంటా ఉన్నాడు. నీకు ఆయన వచ్చే సమయము తెలియదు అని అంటా ఉన్నాడు. ఈ రోజున ఆలోచన చేస్తే జాగరూకుడువై ఉండకపోవడం అంటే అర్థం ఏంటి అంటే మెలకువలో ఉండకపోవడం. మెలకువలో ఉండకపోవడం అంటే అర్థం ఏంటంటే నిద్రపోతూ ఉండడం అన్నమాట, నిద్రలోనికి జారుకోవడం అన్నమాట. ఆధ్యాత్మికమైనటువంటి మెలకువలోనికి మనం ఉండాలి. ప్రియులారా, సంసోను గురించి మనకు తెలుసు. సంసోను అనగా అర్థం ఏంటంటే సూర్యుడు. సంసోను అంటే అర్థం ఏంటి? సూర్యుడు యొక్క ప్రకాశత చేత పగలంతా మనం వెలుగును చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఈ సంసోను ప్రియులారా చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే సింహము అతనికి ఎదురుపడినప్పుడు ఆ సింహాన్ని ఏం చేశాడో తెలుసా? చీల్చేశాడు. 14వ అధ్యాయం 6వ వచనంలో, తర్వాత 15వ అధ్యాయం 4వ వచనంలో శత్రువులైనటువంటి ఫిలిస్తీయుల యొక్క పంట చేలను తగులుబెట్టడం కోసం ఏం చేశాడు తెలుసా? 300 నక్కలను పట్టుకున్నాడట. ఎన్ని? ఒక నక్కను పట్టుకోవడమే చాలా కష్టం. అలాంటిది 300 నక్కలు పట్టుకున్నాడు. వాటికి మళ్ళీ దివిటీలను కట్టాడు. వాటిని ఫిలిస్తీన్ల చేలల్లోకి వదిలేశాడు. అవన్నీ ఏం చేసినాయి అంటే మొత్తము ఆ పంటనంతా కాల్చేసినాయి, నష్టం అయిపోయింది. 300 నక్కలు పట్టుకున్న బలాఢ్యుడుగా ఉన్నాడు. ప్రియులారా, శత్రువుకు భయం కలిగించిన వాడుగా ఉన్నాడు. తర్వాత 15వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఫిలిస్తీయులు అతని మీదకి యుద్ధానికి వస్తే అతని దగ్గర చేతిలో ఏ విధమైన ఆయుధం కూడా లేదు. ఏం చేశాడో తెలుసా? ఒక దవడ ఎముక ఒకటి కనబడింది అక్కడ. గాడిద దవడ ఎముకట. అది చాలా పచ్చిగా ఉంది. అది ఆ పచ్చి గాడిద దవడ ఎముకతోటి ఆ శత్రువులందరినీ సంహరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా బలవంతుడు. కానీ ప్రియులారా, ఇలాంటి బలవంతుడు పోయి దెలీలా అనేటువంటి వేశ్య యొక్క తొడ మీద నిద్రపోతా ఉన్నాడు. ఎక్కడ నిద్రపోతున్నాడు? వేశ్య యొక్క తొడ మీద నిద్రపోతున్నాడు. ఆ వేశ్య దగ్గరకు చేరి శరీర వాంఛను తీర్చుకోవడం కోసం అక్కడికి వెళ్తూ వస్తూ ఉన్నటువంటి విషయాన్ని శత్రువులు గమనించి ఏం చేశారో తెలుసా? ఉరివేసి ఆ స్త్రీకి మేము నీకు 1000 నాణ్యాలు ఇస్తాము, అతన్ని గనక నువ్వు పట్టి బంధించి మాకు ఇస్తే ఖచ్చితంగా మేము ఏం చేస్తామో తెలుసా? నీకు 1000 నాణ్యాలు ఇస్తామన్నారు.
ఆమె డబ్బు కోసం బ్రతికే స్త్రీ. ఇతని సంగతి ఆమెకు అనవసరం. ఈమె ఏం చేసిందో తెలుసా? లాలన చేసి ఇతనిని తన తొడ మీద నిద్రపుచ్చింది. చివరికి ఫిలిస్తీన్ల చేతిలో సంసోన్ ఏమైపోయాడంటే బందీ అయిపోయిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున ఎక్కడ నిద్రపోతున్నావో విశ్వాసిని ఒకసారి ఆలోచన చేసుకో. ఈ రోజున ఎక్కడ నిద్రపోతున్నావో ఆలోచన చేసుకో. బదరీ వృక్షము కింద ఏలియా నిద్రపోయాడు. బదరీ వృక్షము క్రింద ఏలియా నిద్రపోయాడు. ఆయన నిద్ర దేనికి అని అంటే, ఇక చేసేది ఏదో చేసేసి అని అయిపోయింది. ప్రభువా, యెజబెలు నా ప్రాణం తీస్తానని చెప్పింది ఆ మహారాణి. ఆమె అనుకున్నదంటే ఖచ్చితంగా సాధిస్తుంది. కాబట్టి నా ప్రాణాన్ని నీవు తీసుకోమని చెప్పి బదరీ వృక్షము కిందకు చేరి ప్రార్థన చేసి అక్కడే అలాగ నిద్రపోయాడు భయంలో. నిద్రపోయినప్పుడు మళ్ళీ దేవుడు అతన్ని లేపుతా ఉన్నాడు. ప్రియులారా, ఏ పాపములోనైనా పడిపోయావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పశ్చాత్తాపపడి అక్కడి నుంచి నువ్వు పైకి లేవాల్సిందే. హల్లెలూయా. ఆ పాపాన్ని నీ విడిచిపెట్టాల్సిందే. ఆ యొక్క ప్రాంతం నుంచి నువ్వు బయటికి రావాల్సిందే. దేవుడు మరలా నీకు నూతనమైనటువంటి మహిమనివ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు పశ్చాత్తాపడతావా? సంసోను పశ్చాత్తాపడ్డాడు. తన యొక్క కన్నులు గురుడివైపోయినాయి. శత్రువులు ఏం చేశారో తెలుసా? అతన్ని పట్టుకుని బందీగా చేసి అతని కన్నులు ఊడబెరికేశారు. పాపము నిన్ను బందీగా చేసేస్తుంది. తర్వాత నీ యొక్క కన్నులకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. తర్వాత ప్రియులారా, ఆలోచన చేస్తే అతడు బందీ అయిపోయాడు. చివరిగా బందీగా ఉన్నటువంటి తాను పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మరలా దేవా నన్ను ఒక్కసారి బలపరచునైనా అని ప్రార్థన చేస్తే కనికరించి దేవుడు మరలా ఒక్కసారి సంసోన్ని బలపరిచాడు. హల్లెలూయా. బలపరిచే దేవుడు మన దేవుడు. నువ్వు బలహీనమయ్యావా? నీ ఆర్థిక పరిస్థితుల దగ్గర బట్టి నువ్వు బలహీనమయ్యావా ఒకవేళ? కానీ ప్రభువు నిన్ను బలపరచడానికి ఆయన చాలినటువంటి వాడుగా ఈ యొక్క సమయంలో ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఒకవేళ పాపము చేత నువ్వు మలినమైపోయావా? ఏమండి, నిన్ను బలపరచడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున ఆలోచన చెయ్యండి. ఎక్కడైతే నువ్వు జారిపోయావో అక్కడ నిన్ను లేవనెత్తడానికి ప్రభువు నీకు సహాయంగా వచ్చాడు. ఈ రోజున కొంతమంది ఆ సహాయాన్ని కూడా తీసుకునే స్థితిలో లేరు. కొంతమంది పశ్చాత్తాపడే స్థితిలో కూడా లేరు. మారు మనస్సు పొందే స్థితిలో కూడా ఉండట్లేదు. ప్రియులారా, ఇది చాలా ప్రమాదకరము. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? హృదయమును కఠినపరుచుకొనివాడు కీడులో పడతాడు. నీకు కీడు రాకూడదు అని అంటే నీ హృదయాన్ని మెత్తన చేసుకోవాలి. నువ్వు ప్రభువా నన్ను క్షమించమని ఆయన బతిమాలుకోవాలి. సంసోను క్షమించమని బతిమాలుకున్నాడు. మరలా తిరిగి ఏం చేశాడో తెలుసా? నూతనమైన బలం పొందుకున్నాడు. హల్లెలూయా. తన బ్రతుకు కాలమంతా చంపిన శత్రువుల కంటే ఆ దినమున తాను సంహరించినటువంటి శత్రువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజున ఆలోచన చెయ్యండి. దేవుని వాక్యాన్ని బట్టి ప్రియులారా, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును అని 4వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఈ రోజున ఒక గొప్ప గొప్ప వ్యక్తులతో ఉండడానికి వాళ్ళ వెనకాలంటే మనకు ఖచ్చితంగా ఏమవుతుంది? ఏదైనా సహాయం దొరుకుతుంది, ఏదైనా శ్రమ వస్తే వాళ్ళు సహాయపడతారు అనుకుంటున్నారు. కానీ ఈ సార్దీ సంఘంలో కొందరు ఉన్నారట. వారు ఈ లోకపు అపవిత్రతతో తమను వారు ఏం చేయలేదు? అపవిత్రపరచుకోలేదు. అపవిత్రపరచుకోనటువంటి వారికి ప్రభు ఇస్తున్నటువంటి ఆధిక్యత ఏంటంటే ఆయనతో కూడా సంచరించే భాగ్యాన్ని ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ భాగ్యం నాకు కావాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భాగ్యం కావాలంటే నువ్వేం చేయాలి అని అంటే జయించే జయ జీవితం కావాలి నీకు. ప్రార్థనలో, దేవుని వాక్యములో, దేవుని ఆత్మ చేత బలపరచబడిన వారు ప్రియులారా జయించేవారిగా ఉంటారు. ఈ రోజున ఆలోచన చేసుకోండి. జయించువాడు అలాగున తమ తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరును నేను ఒప్పుకుంటానన్నాడు. ఇది సార్దీ సంఘములో ఎవరైతే తమను అపవిత్రపరచుకోకుండా ఉన్నారో వారికి ప్రభువిస్తున్న ఆధిక్యత. ఏంటి ఆధిక్యత అంటే, పరిశుద్ధత వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే మన పేరు జీవగ్రంథములో నుండి దేవుడు తుడుపు పెట్టడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి పేరు జీవగ్రంథములో లేదో వాడు ఏమవుతాడో తెలుసా? అగ్ని గంధకాల గుండములో పడవేయబడతాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మనం చూసినప్పుడు చివరి వచనములో ఈ మాట రాయబడతా ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చివరి వచనం, ఎవని పేరైనను జీవగ్రంథములో వ్రాయబడలేదో వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో
పడవేయబడెను. పడవేయబడెను. ఇంకా దానికి వేరే విరుగుడేమీ లేదు, వేరే కన్సెషన్ ఏమీ లేదు ప్రియులారా. గొప్పవారైనా చిన్నవారైనా, చదువుకున్న వారైనా చదువు లేని వారైనా, స్త్రీలైనా పురుషులైనా, చివరికి నపుంసకులైనా, మరి ఎవరైనా సరే జీవగ్రంథంలో ఎవరి పేరు వ్రాయబడలేదో వాడు ఏమవుతాడో తెలుసా? అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఈ లోకంలో ఎందరో పేర్లు అయితే జీవగ్రంథంలో రాయబడలేదో వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. అంతేకాదు, ఎవరైతే ప్రభువును విడిచి లోక స్నేహాలలో లోక ఆశలలో కొట్టుకుపోతూ పశ్చాత్తాపడకుండా మారు మనసు పొందకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వారి పేర్లట జీవగ్రంథంలో నుండి రాసిన ఆయన ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. రాసిన ఆయనకి తుడిచేసే అధికారం కూడా ఉంది. కనుక నీవు నేను అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. క్లాసులో ఒకడు పదే పదే అబ్సెంట్ అయిపోతున్నాడు అనుకోండి, చాలా రోజులు అబ్సెంట్ అయిపోయిన వాడి పేరు ఏం చేస్తారు? తీసేస్తారు. ఆ తర్వాత నా పేరు ఉంది కదండి అని అంటే, నీ పేరు ఎక్కడ ఉందిరా బాబు చూసుకో, ఎక్కడుంది నీ పేరు? నీ పేరు హాజరు పట్టీలో లేదు, చూసుకో. మళ్ళీ పేరు రాయాలంటే చాలా కష్టపడాలి, మళ్ళీ పేరు రాయాలంటే చాలా కష్టపడాలి. కనుక రాయబడింది పేరు, ఆ పేరు తుడిచివేయబడకూడదంటే నువ్వు బాప్తిస్వం పొందాను కదా అని నిర్లక్ష్యంగా ఉంటే సరిపోదు. కొంతమంది ఏమనుకుంటున్నావు తెలుసా? టికెట్ కొనేసుకున్నాను అనుకుంటున్నా. టికెట్ కొనేసుకున్నావు అని అనుకుని నీవు అప్రమత్తంగా లేకపోతే కుదరదు. ఆఖరికి బస్సు వెళ్తున్నటువంటి సమయంలో ఎప్పుడైనా ఒకసారి బస్సు ఆపి టికెట్ చెక్ చేస్తే నువ్వు కొనుక్కున్న టికెట్టే నువ్వు పడేసావు అనుకుందాం. నేనేం చేస్తారంటే టికెట్ తీసుకోలేనట్టుగానే లెక్కించి నిన్ను బస్సు దింపేస్తారు. అయ్యి బాబు మళ్ళీ ఇంకో టికెట్ కొనుక్కుంటానండి బాబు అని బతిమాలుకుని టికెట్ కొనుక్కోకుండా ఒకవేళ కనుక ప్రయాణం చేస్తే 500 రూపాయలు జరిమానా విధిస్తారు. ట్రైన్ అయితే ఎంత? 1000 రూపాయలు జరిమానా. అర్థమవుతుందా? కొనేసుకున్నాను కదా అని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నీ జీవితానికి ఏ విధమైనటువంటి క్షేమం ఉండదు. కొనుక్కున్న నీవేం చేయాలంటే బస్సులో ఉన్నంతసేపే ఆ టికెట్ నీకు పనిచేస్తుంది. ఈ రోజున బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసి సంఘ క్రమములో ఉన్నప్పుడే, క్రీస్తు యేసునందు ఉన్నప్పుడే, భయభక్తులు కలిగి ఉంటేనే, విశ్వాసములో ఉంటేనే, పరిశుద్ధతలో ఉంటేనే ఈ టికెట్ నీకు పనిచేస్తుంది. కొంతమంది బాప్తిసం పొందేశాను కాబట్టి ఇంకేం చేసినా పర్లేదు అనుకుంటున్నారు. అందుకనే తాగుతున్నారు, అందుకని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా అన్యాయపు జీవితాన్ని జీవిస్తున్నారు, అక్రమంగా బ్రతుకుతున్నారు. అక్రమం చెయ్యవారులారా నా యొద్ద నుండి బయటికి వెళ్ళిపోండి అని చెప్పాడు ఆయన. అలాంటి పిలుపు నాకు వినబడొద్దు, మీకు వినబడొద్దు అని మనం కోరుకుందాం. హల్లెలూయా. అక్రమము చేయువారులారా అనే పిలుపు కానీ, శపించబడిన వారులారా అనే పిలుపు కానీ మనకు వినబడకూడదండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూసినప్పుడు తన ఎడమ చేతి వైపున ఉన్నటువంటి వారిని చూచి ఆయన ఏమంటున్నాడో తెలుసా? శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి అంటున్నాడు. ఎక్కడికి పోండి? అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడింది ఆ నిత్యాగ్ని. నీకోసం నా కోసం కాదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒంటి కావరం చేత, కళ్ళ కావరం చేత, ప్లీరారా ధన కావరం చేత ఈ రోజున కొంతమంది విచ్చలవిడితనంతో జీవించి శపించబడిన వారైపోతున్నారు. దేవుని బిడ్డలే శపించబడిన వారైపోతున్నారు. దేవుని బిడ్డలే అవిశ్వాసులైపోతున్నారు. దేవుని బిడ్డలే సంఘ క్రమము నుంచి దూరం అయిపోతున్నారు. దేవుని బిడ్డలే కానీ భయము లేని వారైపోతున్నారు. ఇలాంటి వారికి ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? హెచ్చరిక ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొందు. ఏమండి? నీవు చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుకో. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. నిన్నటి రోజు పెన్షన్ మీకు ఒకవేళ అందకపోతే ఈ రోజు కూడా తీసుకోవచ్చు అని అంటే, పెన్షన్ రాని వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడికి రావాలండి? ఏ టైంలో ఇస్తారండి? మా దగ్గరికి మీరు వస్తారా, మేము మీ దగ్గరికి రావాలా? ఇవన్నీ వెంటనే ఏం చేస్తారు? కంగారు పడి పని తర్వాత చేసుకోవచ్చు, ఒకవేళ మార్కెట్కి వెళ్ళాలంటే తర్వాత వెళ్ళొచ్చు అని అనుకుంటారు. ఎందుకంటే ఇంకో ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ని ఏం చేయాలి? ఆ ఛాన్స్ను ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే నష్టపోయేది ఎవరు? ఆ పెన్షన్ నీదే, కానీ నువ్వు తీసుకుంటేనే నీకు వస్తుంది. నువ్వు తీసుకోలేదనుకోండి అది మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళిపోద్ది. ఇది కూడా అంతే. దేవుడు నిన్ను ఆశీర్వదించి, దేవుడు నిన్ను తన రాజ్యానికి వారసుడుగా చేయాలనుకున్నాడు, వారసురాలుగా చేయాలనుకుంటున్నాడు. కానీ నీవు ఏం చేసావంటే నీ బ్రతుకులో దేవునికి విరోధంగా జీవిస్తూ, ఆలోచిస్తూ నీ బ్రతుకుల్లో దేవునికి దూరం అయిపోయి ఈ రోజున పిల్లల శపించబడినటువంటి వారిలాగా అయిపోతున్నామేమో.
ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఒకసారి మేలుకో, నీ ఒకసారి కన్నీళ్లు కార్చు, మరలా ప్రభువును వేడుకో. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవా అని బతిమాలుకుంటావా? మన ప్రభు ఎలాంటి వాడో తెలుసా? సిలువ మీద దొంగను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. హల్లెలూయా. ఎంత పాపినైనా క్షమించే దేవుడు, ఎంత పాపినైనా మళ్ళీ తిరిగి మరొకసారి ప్రియులరా పశ్చాత్తాపడడానికి అవకాశం ఇచ్చే దేవుడు. మనము ఎంతగా మన జీవితాల్లో ఛాన్సులు తీసుకుంటామో, ఎన్ని ఛాన్సులు ఉంటాయో తెలియదు, ఎవరికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయో. ఒకప్పుడు ప్రభువును ఒప్పుకోవడానికి సిగ్గుపడిన స్థితిలో ఏమండి చిన్నది ఎలా పెట్టుకుంటే, ఈ రోజున నీవు దాని విషయంలో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రభు బిడ్డని వాళ్ళ ముందు నువ్వు కనిపించడానికి ప్రభువు నిన్ను ప్రత్యేకపరచుకుంటే, వాళ్ళ కోసం వీళ్ళ కోసం చిన్నదే, ఎంతో కాదు చిన్నదే, కానీ దేవుడు దాని విషయంలో దుఃఖపడ్డాడు తెలుసా? ఈరోజున ఆలోచన చేసుకోండి. ఒక చిన్న అబద్ధం, ఒక చిన్న మోసం మన జీవితంలో ఏవైతే ఉన్నాయో ప్రభువా నన్ను క్షమించమని అడుగుదాం. ఒకసారి అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. శిలువ మీద వేలాడుతున్న ప్రభువును చూస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా మీ రక్తదారులతో కడగండి, ప్రభువా నన్ను శుద్ధి చేయండి నాయన. నా నోట్లో పాపం ఉందేమో దయతో నన్ను క్షమించు నాయన. నా నోట్లో ఉన్న అబద్ధాలు క్షమించు నాయన. నా యొక్క జీవితంలో ఉన్నటువంటి అపవిత్రతను క్షమించు నాయన. నా బ్రతుకులో ఉన్న అనుమానాన్ని క్షమించు నాయన. నా పట్ల ఎన్ని కార్యాలైతే మీరు చేశారో తండ్రి, దేవా 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 దయచేసి నన్ను క్షమించు నాయన. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునైనా. ఈ దినం నూతనంగా కొంతమంది బిడ్డలు వచ్చారు. దయచేసి మీ హృదయాలు ప్రభుకి ఇవ్వండి. దయచేసి ప్రార్థన చేసుకోండి. దయచేసి మీ జీవితాల్లోనికి ప్రభువును చేర్చుకోండి. ప్రభువా క్షమించునైనా. ఒక్కసారే కదా తాగుతున్నాను అనుకోవద్దు, అది కూడా దేవునికి విరోధమైన పాపమని గుర్తించి ఏ విషయంలోనైనా సరే ఒక్కసారైనా సరే, ఒక్కసారి నిప్పు పట్టుకున్నా కాలుతుంది. ప్రభువా నన్ను క్షమించమని నీవు ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవాలి, నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, నీ దర్శనాన్ని బలపరుచుకోవాలి. నువ్వు ప్రభువు కోసం నిన్ను నీవు పూర్తిగా ఆయనకు సమర్పించుకోవాలి. అయ్యా మీ రక్తదారులతో కడగండి నాయన. దేవునికి ఇచ్చేటప్పుడు సనుక్కుంటున్నావా? దేవునికి ఇచ్చేటప్పుడు విసుక్కుంటున్నావా? దేవునికి ఇచ్చేటప్పుడు చురుగ్గా ఇవ్వలేని వాడిగా ఉన్నావా? ఇవ్వలేని దానిగా ఉన్నావా? దయతో ప్రభువా నన్ను క్షమించు నాయన. నీ రక్తదారులతో కడుగు నాయన. నన్ను శుద్ధి చేయి ప్రభువా. నూతన హృదయం, నూతన మనస్సు నాకు దయచేయనైనా. మీ రక్తముతో నన్ను కడగండి, శుద్ధి చేయండి ప్రభువా. అయ్యా పవిత్రపరచండి, అయ్యా పరిశుద్ధపరచండి. నూతన హృదయం నాకు దయచేయండి నాయన. సార్దీస్ నగరాన్ని గురించి, సార్దీస్ సంఘమును గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో, మన బ్రతుకుల్లో ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధుడా